అందరికీ నమస్కారము. ఈరోజు మన ప్రయాణం వచ్చేసి హైదరాబాద్కి అనేది వెళ్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం ఒక్కనే వెళ్తున్నాను. ఇంత మునుపు ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎక్కువ ఫ్రెండ్స్తో అనేది వెళ్ళేది, కానీ ఫస్ట్ టైము నేను ఒక్కనే అనేది వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నాను, దేని నిమిత్తం వెళ్తున్నాను అనేది నేను అక్కడికి వెళ్ళాక మీకు ఫుల్ వీడియోలో అనేది చెప్పబోతున్నాను. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసడం మాత్రం మర్చిపోమాకండి. ఇప్పుడే ఖమ్మం అనేది వచ్చాము. ఇప్పుడే కార్లో అనేది బయలుదేరుతున్నాము. కొంచెం మార్నింగ్ టైం కదా, కొంచెం మంచుగా ఉండడం వల్ల కొంచెం నిదానంగానే చిన్నగానే వెళ్తున్నాము. మనము అక్కడ 10:30-11 వరకు అక్కడ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అనేది అక్కడ ఉన్నారు. వాళ్ళ కార్లో అనేది అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేను కూడా కారు వేసుకుపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ రిటర్న్లో 2 కార్లు ఎందుకు అన్నట్టుగా మేము ఆలోచించాము. ఆల్రెడీ ఒక కార్ అనేది ఉంది. వెళ్ళి కెమెరా అనేది తీసుకొని రిటర్న్ అనేది అవ్వడమే. ఇలా మొదటిసారి అనేది వెళ్ళడం తెలియని వాళ్ళ కార్లో ఫస్ట్ టైము. ఎప్పుడు కూడా తెలిసిన వాళ్ళతో వెళ్తాము కదా, ఈసారి మాత్రం కొంచెం కొత్తగానే ఉంది. చూసేవాళ్ళు కూడా మనకి కొత్తగా కనిపిస్తున్నారు. ఎప్పుడు మనం ఏంటంటే ఫ్రెండ్స్తో వెళ్తాం కాబట్టి కొంచెం సరదాగా వ్యవహారం పెట్టుకొని వెళ్ళే వాళ్ళము. ఈసారి మాత్రం ఆ విధంగా అనేది లేదు. ఫైనల్లీ హైదరాబాద్ అయితే బుక్ చేశాను. మనోళ్ళు ర్యాప్లో బుక్ చేశారు. ఫైనల్లీ మన కార్ దగ్గరికి అన్నది వచ్చినాం. నన్ను చూసి మా వాళ్ళు ముందు పోతారు, వాళ్ళే ఆగుతారని నేను చిన్న నడుచుకుంటూ పోతున్నా. కార్ అనేది ఎక్కినాం. వచ్చిన గంటకు అనేది వచ్చారు. ర్యాపిడో అన్నారు, అది బుక్ కాలేదన్నారు. వైబర్ అన్నారు, అది బుక్ కాలేదన్నారు. ఊబరు అది బుక్ కాలేదంట. తర్వాత ఇంకేదో అన్నారు, అది బుక్ కాలేదు. లాస్ట్కి ఫైనల్గా కార్ వేసుకొని వచ్చారు. ఈసారి కెమెరామెను, వీడియోగ్రాఫరు. ఈ మధ్య ఈసారి తీసిన వీడియోలు బాగా పబ్లిసిటీ అవుతున్నాయి. ఈసారి మాత్రం డ్రైవింగ్ మాత్రం ఎక్సలెంట్ చేస్తాడు. ఒకసారి ఇది చూపి అమ్మా. హాయ్ ఫ్రెండ్స్. తొందరలో పెళ్లి కొడుకు, ఇంకా పెళ్లి కాలేదు. పిల్లని ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడే రూమ్ నుంచి బయటకు అనేది వెళ్ళాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అనేది వెళ్ళాము. అయితే మనము హైదరాబాద్ మెయిన్ రావడానికి కారణం ఏంటంటే కెమెరా ఉంది కదా, ఈ కెమెరాని మనం ఎక్స్చేంజ్ చేయడానికి. మనం యాక్చువల్గా యూట్యూబ్ పర్పస్కి మనము కెనాన్ R10 అనేది తీసుకున్నాము. అయితే ఇది మనకి కొంచెం ఆపరేటింగ్, మళ్ళీ అదేవిధంగా మనము చేసే వర్క్కి కొంచెము తీయడం అనేది ఇబ్బంది అవ్వడం వల్ల దీన్ని ఎక్స్చేంజ్ చేసి వేరే కెమెరా తీసుకుందాం అన్నట్లుగా వచ్చినాం. ఇదైతే ఇప్పుడు ఎక్స్చేంజ్ అనేది చేయబోతున్నాం. ఇక్కడ నుంచి మనము కెమెరా షాప్కి అనేది బయలుదేరదాం. 2 సార్లు ఉన్నారు కదా, ఈ 2 సార్లు ఈసారి నిన్ననే వచ్చారు. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నన్ను పిక్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. కొంచెం ఈసారి చాలా జాగ్రత్త పరుడు, ఎక్కువ స్నాక్స్ అనేది తింటాడు. ఇక్కడ నుంచి అంతా 12 చూపెడుతున్నారా కోటికి? లొకేషన్ పెడతా అన్నారు రా, ఇంకా పెట్టలేదు లొకేషన్. ఈ లోపలే పెడతారులే మనం వెళ్ళే లోపల. ఫైనల్గా కెమెరా అయితే ఇచ్చేసినాము. అయితే మేము అనుకున్న కెమెరా అయితే లేదు. అయితే వాళ్ళు తెప్పించి కాల్ చేస్తా అన్నారు. ఒక 3-4 డేస్లో మనకి వాళ్ళు అంటే అరేంజ్ చేసి కాల్ చేస్తా అన్నారు. అయితే కెమెరా అయితే ప్రజెంట్గా వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినాం. మొత్తం కూడా ఇంత రేట్ అని ఎక్స్చేంజ్ పెట్టడం అనేది జరిగింది. అయితే వాళ్ళు మనకి కెమెరా తీసుకొచ్చి ఇవ్వడం వరకే ఉంది. అయితే ఒక 2-3 డేస్లో మనకి కాల్ చేస్తున్నారు. రిటర్న్ వచ్చి మళ్ళీ అప్పుడు తీసుకుందాం.
కెమెరా అయితే ఇచ్చేసి వచ్చేసినాం. అయితే ఒక 2-3 రోజుల్లో మనం తీసుకున్న కెమెరా అనేది వాళ్ళు మనకి పంపించడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనమే వెళ్ళి అయినా తీసుకోవచ్చు. మనం ఏ కెమెరా తీసుకున్నామో అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో అనేది చెప్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇలాంటి వ్లాగ్స్ తీయడం అనేది కొంచెం మొదటిసారి. ఒకవేళ ఏదైనా తప్పులుంటే మాత్రం దయచేసి క్షమించండి.